హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారము మీకు అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. మీరు ఇలా లైక్ చేస్తే మరిన్ని బూస్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మనకు బెల్ ఐకాన్ గంట కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీకు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డౌట్స్ని, సలహాలను, సందేహాలను ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. మీ కామెంట్ కూడా తిరిగి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలియజేయండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఏపీ రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే 2 శుభవార్తలు అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ కార్డు కలిగిన వారికి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. వాటిని ఒకసారి పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు 9 రకాల నిత్యావసర సరుకులతో పాటు అదేవిధంగా ఇతరత్ర ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ రేషన్ బియ్యంకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. 9 రకాల సరుకులతో పాటు రేషన్ కార్డు కలిగిన ఉన్న వారికి మాత్రమే వారికి పెన్షన్ ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. ఎందుకంటే రేషన్ కార్డు ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవులు అయితే వారికి అందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించిన పెన్షన్ కానీ అదేవిధంగా 9 రకాల నిత్యావసర సరుకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరుగుతుంది. ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు లేదో, రేషన్ కార్డుకు సంబంధించి ఎవరికైతే లేదో ఆ యొక్క రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించే ఆలోచన చేస్తుంది. వాటికి సంబంధించిన మళ్ళీ అప్లికేషన్స్ తీసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆన్లైన్ ద్వారా కల్పించబడుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మన క్యాస్ట్, అదేవిధంగా ఇన్కమ్ సంబంధించి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలనుకో కూడా మనకు మొబైల్ ద్వారానే మనకు తీసుకునే వెసులుబాటు కూడా 1 లేదా 2 రోజుల్లోనే ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించనుంది. కాబట్టి ఇటువంటి గొప్ప శుభ పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప గొప్ప పథకాలతో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకైతే ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, అదేవిధంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.